ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి తన బంగారాన్ని 1,00,000 రూపాయలకు తాకట్టు పెట్టాడు. అనంతరం ఆ తాకట్టు రసీదులో ఉన్న 1,00,000ని 6 లక్షలుగా మార్చి 2 ప్రైవేటు బ్యాంకులతో పాటు 2 ఫైనాన్స్ కంపెనీలను బురిడి కొట్టించి లక్షల్లో కొట్టేశాడు. సదరు వ్యక్తి రసీదును 6 లక్షలు తీసుకున్నట్టు మార్పింగ్ చేసి మరో బ్యాంకును ఆశ్రయించాడు. మొదటి బ్యాంకులో తీసుకున్న రుణం క్లోజ్ చేసి ఇక్కడ లోన్ తీసుకుంటానని నమ్మించాడు. దీంతో గుడ్డిగా నమ్మిన రెండో బ్యాంకు మేనేజర్ రుణగ్రహీతకు మొదటి బ్యాంకులో రుణం తీర్చి రమ్మంటూ 6 లక్షల నగదు ఇచ్చి పంపించారు. కానీ నగదు తీసుకెళ్లిన ఆ వ్యక్తి 4 రోజులుగా కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే బంగారం తీసుకొస్తున్నానని కాలయాపన చేశాడు. గట్టిగా ప్రశ్నించగా తిరిగి 4 లక్షల నగదు ఇచ్చాడు. మిగిలిన 2 లక్షలతో మొదటి బ్యాంకులోని బంగారాన్ని విడిపించి రెండో బ్యాంకులో 2.5 లక్షలకు తనఖా పెట్టాడు. ఆ పత్రాలను మార్ఫింగ్ చేసి పై తరహాలోనే మరో 2 ఫైనాన్స్ కంపెనీలను మోసం చేశాడు. వీటిలో ఒక సంస్థ 2 లక్షలు ఇవ్వగా మరో సంస్థ 5 లక్షల రుణం ఇవ్వడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడు 2 బ్యాంకులు 2 ఫైనాన్స్ కంపెనీలు కూడా ఆ వ్యక్తి దెబ్బకి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి.